నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ప్రతి సంవత్సరం మా అన్నయ్యకి కట్టాను. ఏ సంవత్సరం రాఖీ కట్టడం మిస్ అవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఎందుకో రాఖీ కట్టడం మిస్ అవుతానేమో అనిపించింది. ఎందుకంటే మా అన్నయ్య ఈరోజు ఉదయాన్నే చీకటితో నెల్లూరు వెళ్ళేది ఉంది. మీరు రాఖీ కట్టడం మిస్ అవుతారేమో, ఈవినింగ్ వచ్చాక కట్టండి అన్నాడు. కానీ నేను వెంటనే ఇంటికి వచ్చేయాలి. నిన్నంతా పెళ్లి పనుల్లోనే ఉన్నాము. ఈరోజు ఇంక ఊరొచ్చేయాలి. ఇంక మా అన్నయ్య నా కోసం 9 గంటల వరకు ఉండి నా చేత రాఖీ కట్టించుకొని అప్పుడు వెళ్ళాడు. అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక మేము రాఖీ కట్టేసి కొంచెం సేపు అలా ఉండేసి వెంటనే బయలుదేరిపోయాము. ఈరోజు ఇంకొక స్పెషల్ ఈవెంట్ కూడా ఉంది. అదేంటంటే దాని గురించే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు ఉంది ఈరోజు. మా అమ్మ వాళ్ళు ఇప్పటివరకు అసలు పెళ్లి రోజే జరుపుకోలేదనమాట. వాళ్ళకి అసలు పెళ్లి రోజు ఎప్పుడో కూడా గుర్తులేదు. కానీ లాస్ట్ ఇయర్ మా అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళ పెళ్లి రోజు తెలుసుకొని అప్పుడు ఒకసారి లాస్ట్ ఇయర్ కేక్ కట్ చేయించారు. లాస్ట్ ఇయర్ నేను అమ్మ వాళ్ళ పెళ్లి రోజుకి ఉండలేకపోయాను. కానీ ఈసారి అన్నీ కలిసి వచ్చాయి. నేను అక్కడే ఉన్నాను. అమ్మ వాళ్ళు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకుండా అన్నయ్య నైట్ కేక్ తెచ్చి అలా పెట్టాడు అక్కడ. ఇంక ఉదయాన్నే కేక్ తెచ్చి కట్ చేయించాము. కేక్ కట్ చేసి ఏం చేయాలి మేము ఇప్పుడు ఎందుకు కొత్తగా అంటున్నారు మా అమ్మోళ్ళు. ఏదో మా ఆనందం కోసంలే మా కట్ చేయండి అంటే కట్ చేశారు. ఇంకా మా నాన్నకైతే ఇలాంటివి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మా కోసం కేక్ కట్ చేసి కొంతసేపు అలా ఉన్నాడు. నాకైతే అస్సలు రావాలనిపించలేదు అక్కడ నుంచి. ఎప్పుడోసారి వెళ్తాము, వెంటనే వెళ్ళాలి, వెంటనే వచ్చేయాలి. అసలు ఈ పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్టారో అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా.